మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఉన్నతమైన ఉద్యోగ స్థితి జాతక చక్రంలో ఎలా చూడాలి? జాతక చక్రంలో లగ్నాధిపతి, దశమాధిపతి కలయికుంటే ఉన్నత స్థితి ఉంటుంది. అట్లాగే దశమాధిపతి, భాగ్యాధిపతి కలయిక వల్ల కూడా ఉన్నత ఉద్యోగ స్థితి ఉంటుంది. అట్లాగే దశమకారకుడు బుధగ్రహం జాతకంలో మిథున కన్య రాశుల్లో ఉన్న ఉన్నతమైన ఉద్యోగం, వ్యాపారం ఉంటుంది. వ్యాపారం అట్లాగే బుధగ్రహం ఎక్కడ స్థితి పొంది ఉంటారో అక్కడ నుండి దశమ భావంలో జన్మ లగ్నానికి 10th ప్లేస్ లో ఏదైనా గ్రహాలు ఉంటే, జన్మభావానికి కాదు, బుధగ్రహం ఎక్కడైతే ఉంటారో అక్కడ నుంచి దశమంలో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు అలాగే దశమాధిపతి బుధగ్రహానికి సంబంధాలు ఉంటే మంచి కెరియర్ ఉంటుంది. అలాగే దశమ స్థానాన్ని బుధుడు చూస్తూ ఉన్న, మీ దశమ స్థానాన్ని బుధగ్రహం చూస్తూ ఉన్న మంచి కెరియర్ ఉంటుంది. అట్లాగే మీ 10th లార్డు కన్యా రాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్న వెరీ గుడ్ ప్రొఫెషన్ ఉంటుంది. అట్లాగే ఇట్లా బుద్ధుడికి సంబంధించినవి ఏవి ఎలాగ కలిసి ఉన్నా 10వ భావంతో మంచి కెరియర్ ఉంటుంది. అట్లాగే దశమ స్థానంలో దశమాధిపతిని, దశమ స్థానాన్ని దశమాధిపతిని దశమ స్థానాన్ని దశమంలో ఉన్న గ్రహాలు బుధగ్రహంతో చూడబడుతూ ఉన్నా, అట్లాగే బుధుడు దిగ్బలం పొంది ఉన్నా, అది ఏ రాశి అయినా లగ్నంలో బుధుడు దిగ్బలం పొంది ఉంటే మంచి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పబోయేది బుధ నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలలో 10th లార్డు ఉంటే, మీ 10th లార్డు 2 రకాల వృత్తులు ఉంటాయి. ఎందుకంటే బుధుడు అంటేనే ద్విస్వభావం, డ్యూయల్ నేచర్, డ్యూయల్ ప్లానెట్, డ్యూయల్ రాశులు. బుధ నక్షత్రాల్లో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతిల్లో
మీ 10th లార్డ్ ఉన్నా, ఏదైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాలు 10th ప్లేస్ లో ఉన్న ఈ నక్షత్రాల్లో ఉండి, అంటే కర్కాటక రాశి 10th ప్లేస్ అవ్వాలి, మీన రాశి 10th ప్లేస్ అవ్వాలి, వృశ్చిక రాశి 10th ప్లేస్ అవ్వాలి. ఇందులో ఏదైనా గ్రహాలు ఉండి ఈ బుధ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ద్విస్వభావంగా వీళ్ళ వృత్తి 100% ఉండి తీరుతుంది. అలాగే బుధుడు నవాంశ చక్రంలో ఏ నవాంశ పొందారో ఆ నవాంశాధిపతి జాతక చక్రంలో ఏ భావంతో కనెక్షన్ ఉందో దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. కెరియర్ విషయంలో నవాంశలో బుధుడికి మిత్ర రాశుల్లో బుధ గ్రహ స్థితి ఉంటే మంచి ఫలితాలు ఉన్నాయి. అట్లాగే ఆ గ్రహం రాశి చక్రంలో మంచి భావాధిపత్యం వచ్చిన, మంచి భావాల్లో ఉన్న ఉన్నతమైన ఉద్యోగ స్థితి ఉంటుంది. ఏదైనా బుధ గ్రహానికి ఉన్నది. మరి కెరియర్ లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ బుధ గ్రహ ఆరాధన చేసుకోవాలి, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి, లేకపోతే వినాలి. బుధవారం కంపల్సరీ ఈ రెమెడీ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే బుధుడి వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. కాలపురుష కుండల చక్రానికి 3వ భావానికి 6వ భావానికి ఆధిపత్యం వచ్చింది. 3 కూడా బుధుడికి ఉపచయ స్థానాలే. ఉపచయ స్థానాలే. అందుకని బుధ గ్రహం ఉపచయ స్థానాల్లో ఉన్న మీ జన్మ జాతక చక్రంలో మంచి ఫలితాలే ఉంటాయి. 3, 6, 10, 11 కెరీర్ విషయంలో. మరి మిథున కన్యా రాశుల్లో దశమాధిపతి ఉంటే మంచి ఉద్యోగ స్థితి, ఉన్నత స్థితి ఉంటుంది. మరి మీకు కానీ ఇలా ఉందేమో చూడండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.